వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పోలవరం ప్రాజెక్ట్ హిల్వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. అనంతరం హిల్వ్యూ నుంచి స్పిల్వేను పరిశీలించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 5వ రోజే ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించడం జరిగింది. అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో కలిదిరిగారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి సీఎం సందర్శించారు. 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించడం జరిగింది. పోలవరం పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అనంతరం ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్ బ్యాండ్ ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలించారు. ఇదిలా ఉండగా పోలవరం కుడి కాలువను ఎక్కడి వరకు పొడిగించవచ్చు తదితర అంశాలను అధికారులను ఆరా తీశారు సీఎం చంద్రబాబు. నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో పోలవరం సందర్శనకు వస్తామంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు నిర్వీర్యమైందని, తాము అధికారంలో ఉన్నప్పుడు 7 ముంపు మండలాలను కలిపాం కాబట్టే పోలవరం ప్రాజెక్టు కట్టగలిగామని పేర్కొన్నారు. 2014లో ఏపీకి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే 7 మండలాలను కలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 31 సార్లు పోలవరాన్ని సందర్శించాలని, తాను పడ్డ కష్టాన్ని గత ప్రభుత్వం బూడిదలో పోసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 2019 నాటికి పోలవరం పనులను 72% వరకు పూర్తి చేశామని అన్నారు. గత పాలకులు పోలవరం విషయంలో క్షమించడాన్ని తప్పు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు బుచ్చ చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, ధర్మరాజు, బోల్శెట్టి శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యావేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి తీరంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో ముస్లిం సోదరుల శ్రమ, భాగస్వామ్యం కూడా అమోఘం. ప్రతి రంగంలోనూ వారు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములు. ముస్లింల ప్రధాన పండుగలు: 1 రంజాన్, 2 బక్రీద్. ఈ పండుగకు ఈద్ ఉల్ జుహా లేక బక్రీద్ అని కూడా పిలుస్తారు. ప్రపంచం నలుమూలలా ఉన్న ముస్లింలు 2వ అత్యంత పవిత్రమైన బక్రీద్ను ఇవాళ జరుపుకుంటున్నారు. ఈద్ అల్ అదాను ఆనందం, ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. గోదావరి తీరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గాలో రాయల్ మాస్క్ ఫేష్ ఇమాం మౌలానా అబ్దుల్ జహాజీ ఖాన్ రజ్వీ సాహెబ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షులు కరీం ఖాన్, షేక్ సుభాన్, అధ్యక్షులు ఎండి అబీబుల్లా బేగ్, ఉపాధ్యక్షులు ఎండి అమానుల్లా బేగ్, ఉపాధ్యక్షులు అరీపుద్దీన్, జలీల్, అన్వర్, సెక్రటరీ షబీర్, జాయింట్ సెక్రటరీ సయ్యద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుద్దూజ్ బాషా, ట్రెజరర్ ఆలీ మొహిద్దీన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారు. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8:30కు కంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కంచన్జంగా ఎక్స్ప్రెస్ను వేగంగా వస్తున్న గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెనుక వైపు ఉన్న 3 బోగీలు
తీవ్రంగా దెబ్బతినడంతో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడడం జరిగింది. రంగపాణి, నిజ్బరీ స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన గురించి వివరాలు తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు మమతా బెనర్జీ సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. డిఎం, ఎస్పీ, డాక్టర్లు, అంబులెన్సులు, డిజాస్టర్ టీంలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని వివరాలు వెల్లడించారు. ప్రమాదానికి గురైన రైల్లో ఎక్కువ మంది అసోం వారే ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో మాట్లాడానని చెప్పారు. త్రిపు నుంచి అసోం మీదుగా రైలు ప్రయాణిస్తోందని, అసోం ప్రయాణికులే ఎక్కువ మంది ఉండడంతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అవసరమైన అన్ని రకాల సహాయాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कंचनजंगा जो एक्सप्रेस है, मालदा कंचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया. ठीक है, उसके बाद ही ये इंसिडेंट हुआ। या सर आपका सर, मैं एडिशनल स्मिथ दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक। వైకాపా సిటీ ప్రెసిడెంట్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు సూచించేశారు. గతంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాంకి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 30,000 మెజార్టీ రాకపోతే తక్షణమే రాజీనామా చేస్తానని ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది, ఇక్కడ కూడా ఓడిపోయింది, కానీ ఆయన మాత్రం ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయనకి నైతిక విలువలు లేవు. ఆ విషయం అందరికీ అర్థమైపోయిందని ఆరోపించారు. ఇప్పుడేంటి ఆయన పార్టీని ప్రక్షాళన చేసేది? చక్కగా ఉన్న పార్టీని మొదట భూస్థాపితం చేశారు. ఏ వార్డులో కూడా వార్డు ఇన్ఛార్జికి పట్టు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూముల్లో కూర్చుని వ్యూహాలు రచించి రహస్య వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే పార్టీ ప్రజల్లో బలోపేతం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి భజన పనుల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. మా అంబేద్కర్, మా పూలే ఆశయాల కోసమే మేము ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాం. శ్రీహరి రాజీనామా చేయని పక్షంలో మా ప్రణాళికని మేము సిద్ధం చేసుకుంటామని కొండబాబు హెచ్చరించారు. నిజాన్ని చెప్పాలంటే భరతరామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్, ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీలే. 42 వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అని చెప్పడానికి వీల్లేదు. నీ పద్ధతి బాగోలేదు. నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము వీళ్ళు ముంచేస్తారు అలాగని. అందుచేత మా వార్డులో తక్కువ ఓట్లు వచ్చాయంటే మా వార్డులో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయి, ఇంకో వార్డులో ఎందుకు తక్కువ వచ్చాయి, 42 వార్డుల్లోనూ ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహార శైలే. కేంద్ర ప్రభుత్వ పాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెను ప్రమాదమని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలనా కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం ఉందని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ వివరించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతరపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు భారతీయులకు ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించి వ్యసనాలకు బానిసలుగా మార్చారని, ప్రకృతికి హాని చేసే అల్యూమినియం వంటి లోహ గనులను త్రవ్వించి పర్యావరణాన్ని ముందుగా తూట్లు పడిచారని విమర్శించారు. భారతీయుల ఆరోగ్యాలు మత్తుకు అలవాటు పడి మన దేశస్థులు ఆరోగ్యాలు పాడైపోవటానికి కుట్రపూరితంగా కారకులయ్యారని పేర్కొన్నారు. గురువారం రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మేడా శ్రీనివాస్ సూచించారు. కేంద్ర పాలకులు యావత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నేరగాళ్లకు, కార్పొరేట్ నేరగాళ్లకు దారాదత్తం చేస్తూ సొంత రాజకీయ ప్రయోజనాలను పొందటమే రాజకీయ చాతుర్యమని, త్వరగా భారతీయులు సాగనంపపోతే భారత్కు అత్యంత ప్రమాదం పొంచి ఉందని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ సింహ దుర్గారావు, ఎండి హుసేన్, దుడ్డా సురేష్, వర్ధనపు శరత్ కుమార్, శంకర వెంకట భాస్కర్ రంగారావు, గొడ్ల సాయి దుర్గా ప్రసాద్, సోనియా, నాగేశ్వరి, కండవల్లి వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు, మనం ప్రజలకి సేవ చేసేటటువంటి పార్టీ, ఈ సమాజానికి సైనికుల్లా పనిచేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా మాకు ఓటుగా పని లేదు. మాకు ఓటు వేస్తే చట్టసభలకు వెళ్తాం, మిమ్మల్ని రక్షణగా బ్రతికిస్తాం, మీకు గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాం. లేదు అంటే మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన ఒక మంచి బాధ్యత కలిగినటువంటి సామాజిక దృక్పథంతో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరిపోవడం జరిగింది. భారత్లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా, కాశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ నిర్మాణం వల్ల ప్రయాణాలకు అవస్థలు పడుతున్న ప్రజలకు సేవ అందించగలుగుతారు. ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే 8వ వింతగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోంది. ఇది చాలా గర్వించదగిన క్షణం. ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ పేర్కొన్నారు. రైలు మార్గం ద్వారా కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది ఒక భాగం. చీనాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బైయిపాన్ నదిపై 275 మీటర్ల ఎత్తులో ఉన్న గబాయి రైల్వే వంతెన పేరుతో ఉన్నటువంటి ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో సిద్ధమై సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చీనా బ్రిడ్జ్ విజయవంతమైన ట్రయల్ రన్తో కొత్త ఆశలు, ఆశయాలు చిగురుస్తున్నాయి. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 1,70,000 ఎకరాలకు 36 లక్షల చొప్పున నష్టపరిహారం 61,000 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరానికి కేంద్రం 1,20,000 కోట్లు కేటాయించాలన్నారు. ఇంకా 93,000 కుటుంబాలకు R&R ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం 2 జిల్లాల్లోనూ 1,05,601 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారని, వీరిలో 56,504 మంది ఎస్టీ కుటుంబాల వారు ఉంటే, అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వారు 43,689, ఏలూరు జిల్లాకు చెందిన వారు 12,815 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం 13,000 కుటుంబాలకు మాత్రం R&R కల్పించారని, ఇంకా 92,000 కుటుంబాలకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, దీనికి 96,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొన్నారు. 2024-25 నాటి బడ్జెట్ కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈమెయిల్ ద్వారా లేఖలు పంపినట్టు వివరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ అల్లూరు సీతారామరాజు జిల్లా నాయకులు అరగంటి వీరభద్రారెడ్డి, కించెల అబ్బాయిరెడ్డి, మడకం ప్రమీలారాణి, చిన్నారావు, ఏలూరు జిల్లా నాయకులు మిడియం వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ప్రాజెక్ట్ వ్యయం కలపలేదు. ప్రాజెక్టుకి అయ్యేటటువంటి వ్యయం మళ్ళీ వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కనీసం తక్కువలో తక్కువ 1,20,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, మనం ఎంతో కొంత ఇచ్చే ప్రాజెక్టు పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్సీలు నష్టపోతారు. ఎందుకంటే తక్కువ కాంపెన్సేషన్ ఇస్తారు.
చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఎవరు, అలా చట్ట ప్రకారం చట్టాన్ని విరుద్ధంగా వ్యవహరించకూడదని చట్ట ప్రకారం. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు పార్కులో శేఖర్ డ్యాన్స్ స్కూల్ 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శేఖర్ డాన్స్ స్కూల్ 28వ వార్షికోత్సవం స్కూల్ అధినేత శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య ఆయుర్వేదిక్ హాస్పిటల్, సూర్య రఘురామ్ దంపతులు, జాన్సన్ డెంటల్ క్లినిక్, డాక్టర్ జాక్సన్ దంపతులు, బీబీ మేకోవర్ అధినేత సీత, లిటిల్ ప్యారడైస్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి తదితర ప్రముఖులు విచ్చేయడం జరిగింది. అతిథుల చేతుల మీదుగా డాన్సర్లకు బహుమతులు అందజేశారు. అతిథులను నిర్వాహకులు మెమెంటోలతో సత్కరించారు. ఇలాంటి స్కూల్స్ అనే ఉండి ఆ స్కూల్స్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండి అప్పుడు ఇలాగా మనకి రీప్లేస్ చేసుకుంటే మీ అందరికీ కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ శాలరీ బేసిస్లోనే. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఎంకరేజింగ్ నేహా. నేహా 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 అంటున్నారు. యాక్చువల్గా నేహాని చూస్తే మాకు నేహా కనిపించదు, మా శేఖర్ అన్నయ్య కనిపిస్తాడు. అండి ఒకే ఒక మాటలో చెప్పాలంటే శేఖర్ అనే డ్యాన్స్ ఎలా కంపోజ్ చేస్తారంటే 10 minutesలో సాంగ్ కంపోజ్ చేసేస్తారు. చాలా ఈజీగా అనమాట. ఎంత పెద్ద సాంగ్ ఇచ్చినా సరే, ఇందాక మీకు నేహ ఎలా అయితే చిన్నగా చక్కగా చేస్తుందో అలాగే చేస్తారు. సో మీ అందరూ డ్యాన్స్ స్కూల్ని ఎంకరేజ్ చేయండి. అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోదు. 1 hour స్కూల్కి వచ్చిందంటే ఒక 6-7 సాంగ్స్ టకటక. ఇందాక చెప్పారు సార్ వాళ్ళ స్టూడెంట్ అని, ఆయన చెప్పినట్టుగా తను అలాగే మెరుపు తీగలాగా చక్క చేసేసుకుంటూ వెళ్తుంది. ద సేమ్ థింగ్ మళ్ళీ అంత వర్క్ చేసినా వాళ్ళ మమ్మీ గైడెన్స్లో పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ద టీమ్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఇది పేదల విద్యకు భరోసా ఇవ్వడమే అని కేక్ కట్ చేసి సంఘ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి పేదల విద్యకు భరోసా ఇచ్చారని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేయలేని ఈ పనిని కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే చంద్రబాబు చేసి చూపించారని కొనియాడారు. కొత్త విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రామ స్థాయిలో పాఠశాల అభివృద్ధి కోసం చేస్తానని చెప్పడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షుడు కేకే సంజయరావు మాట్లాడుతూ మూసివేసిన అన్ని పాఠశాలను తిరిగి పునరుద్ధరించాలని, ప్రతి పాఠశాలకు గుర్తింపు పొందిన హాస్టల్ ఉండాలని కోరారు. వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాదరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం మంచి చేసినా కొనియాడడం తప్ప ఎత్తి చూపడం తమ సంఘం బాధ్యత కాదన్నారు. ఉపాధ్యక్షుడు గుత్తుల సుబ్రహ్మణ్యం, సభ్యులు మేడ్శెట్టి తాతబ్బాయి, బత్తని ఏడుకొండలు మాట్లాడుతూ మెగా డిఎస్పీ ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కోన రాజర్, నకా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్పొరేట్ స్కూల్ టైప్లో పిల్లలందరూ కూడా హాస్టల్స్లోనే పెట్టి, ఆ ఎఫిలియేటెడ్ హాస్టల్స్ ప్రతి స్కూల్కి ఒక హాస్టల్ ఉండాలి. అలా పెట్టినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళితే ఇవాళ పోవర్టీ అన్నది తగ్గిపోయి ఈ ఉచిత పథకాలు కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి డాక్టర్లు, మంచి మందులు ఉంటే మెరుగైన వైద్యం అవుతుంది. అలాగే ఇప్పుడు స్కూల్స్కి కూడా మాకు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 16,000 పోస్టులు, 18,000 పోస్టులు నియమించేస్తే
ఆ స్కూల్స్ అన్నీ నిలబడతాయి. అప్పుడు మేము మా పిల్లలందరూ చదువుతారు. ఆ విద్యా డెవలప్మెంట్కి మీరు చేసినటువంటి కృషికి మేము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తూర్పుగోదావరి జిల్లా బట్రాల సంఘ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా బట్రాల సంఘ అధ్యక్షుడు లాలుబట్టు శ్రీనివాసరాజు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి చల్లగాలి వెంకటరామరాజు, రాజమండ్రి పట్టణ సంఘ అధ్యక్షుడు చెట్టమని వెంకటరాజు, సంయుక్త కార్యదర్శి కార్యభట్టు రవీంద్రరాజు, గౌరవ సలహాదారు బల్లం పరమహంస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి 3వ డివిజన్లో రాజేంద్రనగర్ ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మనమైన శ్రీనివాస్తో పాటుగా వార్డు పెద్దలు జక్కంపూడి అర్జున్, అండలూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం, 15 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని ఆదేశాలు. గోదావరి తీరంలో ఘనంగా బక్రీద్ పండుగ, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.